సంజయ్కి మధ్య చిన్న వివాదం కూడా నడిచింది. ఆ కోపం మనం ఉన్నదని నాకు బండి సంజయ్ శత్రు కాదు. ఆయన నేను ఎప్పుడు కలుసుకోలేదు, ఎప్పుడు కూడా కలుసుకోలేదు. మాకు కోపం లేదు. నేను కరీంనగర్ జిల్లా ఎస్పీగా ఉన్నప్పుడు ఆయన ఇక్కడ చిన్న బస్తీ స్థాయి నాయకుడు. నాపై నేను 2001లో కరీంనగర్ జిల్లా ఎస్పీగా పనిచేసి 2004 వరకు ఉన్నా. నాకు బండి సంజయ్కి ఏం కోపం అండి. మీరు గురుకుల కార్యదర్శి గురుకుల కార్యదర్శి ఉన్నప్పుడు ఆయనకి ఎవరో స్క్రిప్ట్ ఇచ్చింది. ఆయన కిషన్ రెడ్డో లేకపోతే ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్ నాగ్పూర్ నుంచో ఈ ప్రవీణ్ కుమార్ ఏదో స్వేరో అది ఇది అని అంటున్నాడు. సో రేపు పొద్దున మనం జనాల చెవిలో పూలు పెడుతున్నాము, జనాలను మత ఛాందసులుగా తయారు చేస్తున్నాము. సో ఈయన జనాలను చదివిస్తున్నాడు, వాళ్ళతో ఇంగ్లీష్ నేర్పిస్తున్నాడు, వాళ్ళందరూ విదేశాలకు పంపిస్తున్నాడు. ఇక వీళ్ళందరూ బాగా తెలుగు అయితే ప్రతినికో అంబేద్కర్ పుట్టాడు, ప్రతినికో పూలే పుట్టాడు, ప్రతినికో అంబేద్కర్, ప్రతినికో పూలే, ప్రతినికో కాశీరాము, ఒక ఆల్బర్ట్ ఐన్స్టీన్ కొడితే ఇంకా మన దుకాణం అంతా బంద్ అవుతుంది బాబని ప్రవీణ్ కుమార్ మీద ఒక దీర్ఘకాలిక కుట్రతోని వీళ్ళు బండి సంజయ్ అన్ని తీసుకెళ్ళిపోయినారు. చాలా క్లియర్. కానీ నేను ఆ దృష్టిలో